ఎలా నిజమా? ఈ విషయం వెంటనే సుమతికి చెప్పాలి. అమ్మయ్యా. అక్క ఇంతకీ అది ఏం చెప్పిందక్క? అక్క ఇప్పుడేం చెప్పావు మళ్ళీ చెప్పు. ఏంటి? అయ్యో ఇందాకేం అడిగావో అది అడుగు. అదే అక్క, ఇందాక అది ఏం చెప్పింది? దాని సోది ఎవడు విన్నాడే? అక్క నేను కూడా విన్నదక్క, పాటలు విన్నాను. మంచి పని చేసావి, లేకపోతే దాని పురాణం వినలేక చచ్చిపోయేవాళ్ళం. ఇదిగో పడుకో ఇంకా. అక్క నాకు నిద్రలో కాలేసి అలవాటుంది, పర్లేదు కదా నీకు? పర్వాలేదే, నాకు నిద్రలో పీక నొక్కి అలవాటుంది, నీకు పర్వాలేదా? వద్దులే అక్క, నువ్వు పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటా. అలాగే, నోరు మూసుకుని పడుకో. ఏంటండి, ఏంటి మీరు చెప్పేది? గీతా శ్వేత ఇద్దరు మనవరాళ్ళ? అవును సుమతి, ఆ పసిపిల్ల తన పెద్దమ్మలతో చెబుతుంటే విన్నాను. శ్వేత తన చెల్లెలు అని తెలిసి అది ఎంత ఆనందపడుతుందో తెలుసా? ఉన్నాడండి, దేవుడున్నాడు. అందుకే వాళ్ళు గడపలు అడుగుపెట్టిన మరుక్షణమే వాళ్ళు నా బిడ్డ మధుమతిలా కనిపించారండి. ఈ అమ్మమ్మ బాధ చూడలేక ఆ దేవుడు ఇద్దరిని మన దగ్గరికి పంపించాడండి. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పేస్తానండి. వద్దు సుమతి, పొరపాటును కూడా ఈ నిజాన్ని బయట చెప్పొద్దు. ఎందుకండి? ఎందుకు చెప్పొద్దు? చెప్తే ఏమవుతుంది? అందరూ సంతోషిస్తారు కదా. లేదు సుమతి, మన మధుమతి ఇద్దరు బిడ్డలకి జన్మనిచ్చింది అన్న విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు. అనసూయ కూడా శ్వేత తన మనవరాలు అని తెలియదు. గీతకు కూడా శ్వేత ఎవరో తెలియదు. అందుకే వాళ్ళిద్దరూ స్నేహితుల్లా మన ఇంటికి వచ్చారు. లేకపోతే అక్కా చెల్లెళ్ళలాగే వచ్చి ఉండేవారు. నిజమేనండి. అనసూయకి కూడా శ్వేత తన మనవరాలు అని తెలియదంటే ఏదో జరుగుంటుంది. అదేంటో తెలుసుకోకుండా నిజం బయట పెట్టకపోవడమే మంచిదండి. అవును సుమతి, ఆ నిజానిజాలేమిటో నేను బయటికి లాగుతాను. అంతవరకు ఈ నిజాన్ని మన మనసుల్లోనే ఉంచుకోవడం మంచిది. అలాగేనండి. కాకపోతే గీతకి నిజం తెలిసింది కాబట్టి వాళ్ళ నానమ్మకి చెప్పేస్తే? చూద్దాం ఆ భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో, గీతాశ్వేతల తలరాతిని ఎలా మార్చబోతున్నాడో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.